శివాయ గురవే నమ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ప్రసీదంతు. మనందరికీ తెలుసు, రాబోయే మంగళవారం శుద్ధ పౌర్ణిమ మార్చ్ 3వ తారీఖు 2026 రోజునాడు చంద్రగ్రహణం ఉంది అని. ఈ విధంగా ఈ యొక్క చంద్రగ్రహణంని సోము పరాగ పింగళ వర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణము అపసవ్య దిశ అని అంటారు. అదేవిధంగా ఆగ్నేయ స్పర్శ నిరుతి మోక్షము అంటారు. ఈ యొక్క గ్రహణము మధ్యాహ్నము 3:02 నుండి ప్రారంభమై 6:47 ముగుస్తుంది. ఈ యొక్క గ్రహణ వేదని మనం పాటించాలి. గ్రహణ వేద అంటే గ్రహణానికి కొన్ని గంటల ముందు నుంచి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ యొక్క గ్రహణం రోజు నాడు ఉదయం 7 గంటల 8 గంటల సమయంలో దేవాలయాలన్నీ మూసిపోతాయి. అంటే 12 గంటల ముందు దేవాలయాన్ని మూసివేయాలి, అదేవిధంగా మూయబడతాయి. అదేవిధంగా 11 గంటల లోపు భోజనాది నిత్య కృత్యాదులు తీర్చుకోవాలి. అదేవిధంగా సింహ కర్కాటక మీన రాశుల వారి గ్రహణాన్ని చూడకూడదు. వీరికి దోషపూరితమైనది. ఈ గ్రహణానికి సంబంధించిన దాన శాంతి కర్మలు చేయించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క గ్రహణము పాల్గొన మాసంలో వస్తుంది కాబట్టి మన జ్యోతిష్యంలో ఈ విధంగా చెప్పినారు. ఏమిటయా అంటే పీడాకరం పాల్గొన మాసి పర్వం పంగాంగ కావంతిక మేఘలానాం మృతజ్ఞ సస్య ప్రభవాంగనానాం ధనుష్కర క్షేత్ర తపస్వినాంచ అన్నది. అంటే పాల్గొన మాసంలో గ్రహణము సంభవించినచో పీడతో సమానము. అది ఎవరికి అంటే అంగ వంగ అవంతిక మేఘాలయ దేశాల్లో అరిష్టము. నర్తకులు అంటే డ్యాన్సర్స్, గాయకులు అంటే సింగర్స్, ఈ విధంగా శిశువులు అంటే చిన్నపిల్లలకి, అదేవిధంగా రాణులకి క్వీన్స్ అంటే రాణులకి మరియు స్త్రీలకి, ఈ యొక్క తపోధనులకి తపస్సు చేసేవారికి హాని కలుగును అని చెప్పి ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చేటువంటి గ్రహణం ఈ వాళ్ళకి హాని కలిగిస్తుంది అని చెప్పింది ఈ శాస్త్రం. అదేవిధంగా ఈ యొక్క గ్రహణానికి 11 గంటల లోపే అంటే 8 గంటల ముందు భోజనం చేయాలి. ఈ యొక్క గ్రహణానికి అది కూడా సాత్వికమైన ఆహారమే భుజించాలి. గ్రహణ సమయంలో గ్రహణ సమయం వరకు మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమై పరిపూర్ణంగా మనకు జీర్ణాశయం కానీ మన యొక్క ఉదరం కానీ ఖాళీగా ఉండాలి. ఈ గ్రహణ సమయంలో గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి, బయటికి రాకూడదు. గర్భవతులు మందులు స్వీకరించేది ఉన్నా లేదా భోజనం చేసేది ఉన్నా 11:30 లోపే భోజనం చేయాలి. అదేవిధంగా వృద్ధులు, గర్భవతులు, శిశువులైనా రాత్రి 9 గంటలకు భోజనం చేయవచ్చు. మిగతా వాళ్ళు మళ్ళీ తెల్లవారి ఉదయమే భోజనం చేయాలి. ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ మీరందరూ కూడా ఆ దేవతారాధన చేస్తూ దేవుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలరు. స్వస్తి.